ఇందాక సూపర్వైజర్ ఫోన్ చేశారండి. సార్ ఒక 1 అవర్ పర్మిషన్ కావాలి, బాబు కొంచెం బాగాలేదు, తాడు కట్టించడానికి తీసుకెళ్తున్నా అని చెప్పాడు. ఏంటమ్మా ఏమైంది, తాడు కట్టించడం ఏంటో అడిగా. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు రోడ్డు మీద నిమ్మకాయలు తొక్కాడు, దిష్టి నిమ్మకాయలు ఉంటాయి, తొక్కేసి వచ్చేసాడంటండి. వచ్చిన దగ్గర నుంచి అలా జ్వరంతో వచ్చిన దగ్గర నుంచి కొంచెం నీరసంగా ఉందని పడుకున్నాడు, లెగలేదు, ఇంక జ్వరం అంటే పడుతున్నాడు, ట్యాబ్లెట్ వేసిన సరికి కూడా కళ్ళు నీరసంగా ఉన్నాడని చెప్పి ఇంట్లో తాడు కట్టించడండి ఎందుకని మంచిదని చెప్పి అన్నారు అని చెప్పాడు. సరే ఇల్లు రామ్మా పర్లేదు జాగ్రత్త అని చెప్పాను. సరే విషయం పక్కన పెట్టేస్తే నాకు ఒక చిన్న సమస్య ఏంటంటే, ఈ షాపులోళ్ళు కానీ ఇళ్ళలోళ్ళు కానీ ఆ దిష్టి నిమ్మకాయలు, దిష్టి తీసిన నిమ్మకాయలు ఎందుకు రోడ్డు మీద పాడేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు బాగుండాలి, మీ షాపుకి మీ ఇంటికి దిష్టి తగలకూడదు, మీరు హ్యాపీగా ఉండాలి, నెల దిష్టి తగలకూడదు అని చెప్పి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఏదో గుమ్మడికాయలు, తొక్క, తోటకూర అన్నీ మీరు గుమ్మానికి కట్టుకుంటారు. బాగానే ఉంది, హ్యాపీ, మీరు బాగుండాలి కరెక్టే. మరి వారానికి ఒకసారి ఇప్పుడు మార్చినప్పుడు తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఎవరో తొక్కని చోట డస్ట్బిన్లో వేయచ్చు కదా. రోడ్డు మీద ఎందుకు పాడేస్తారు చెప్పండి. అంటే రోడ్డు మీద వెళ్ళేవాడు దాన్ని తొక్కి నీ దరిద్రవంతా అడిచుకుని తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చేసి నిన్ను భాగ్యవంతం చేసేయాలి, అంతేనా? నీ దరిద్రవంతా ఆడికి అంటిస్తావు, ఆడి సౌభాగ్యవంతా నీకు అంటించాలి. ఎందుకు రోడ్డు మీద పాడేస్తారు? తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేయచ్చు కదా. ఎవడో చేసి అందరూ చేస్తున్నారు, ఆడికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఎందుకు బయట పాడేచ్చు కదా, తీసుకెళ్ళి కనిపించిన చోట పాడేచ్చు కదా. ఎవరు తొక్కని చోట పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. కొంతమంది అంటారు ఏంటంటే ఇవన్నీ ఉండవండి, నీ మూఢ నమ్మకం. ఎందుకు కట్టావు? నీ నమ్మకం లేదు, ఎందుకు కట్టావు? నమ్మవు కాబట్టి కట్టావు కదా. సరే బాగానే ఉంది, నీకు నమ్మకం లేదు. ఆడికి నమ్మకం ఉండొచ్చు కదా. తొక్కినోడు చూసి వెంటనే భయపడిపోయి ఆడు నిజంగా జ్వరం తెచ్చుకోవచ్చు కదా. ఆ నెగిటివ్ ఎనర్జీయో దిష్టో ఏదో ఉంది కాబట్టి కూడా నువ్వు కట్టావు. ఎందుకు నువ్వు మారట్లేదు? ఎందుకు రోడ్డు మీద పాడేస్తున్నావు? ఎక్కడ చూసిన వాళ్ళు శుక్రవారం వచ్చిందని రోడ్డు మీద ప్రతి రోడ్డు అంతా అందరూ నిమ్మకాయలు షాపుల్లోంచి రోడ్డు మీద పాడేస్తారు. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. కొంతమంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కదా ఎంతమంది దాన్ని కడుతున్నారు. దానికి దిష్టి తగ్గుతుంది భయంతో కడతారు. మరి ఎందుకు నువ్వు అలా పాడేస్తున్నావు? మారండి, మీరు బాగుండాలి, మీతో పాటు అందరూ బాగుండాలని కోరుకోండి, మీరు బాగుంటారు. అంతేగాని నేను బాగుండాలి పక్కోడు పోయినా పర్లేదని ఆలోచన అవుతుందని చూసారా, అది మార్చుకోండి. శుభం, అందరూ బాగుండాలి.